తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కాబోతా ఉంది. ఇప్పటివరకు కూడా నామినేట్ పదవులు ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ ఫ్లెడ్జ్గా ఫిల్ చేయని పరిస్థితి కనబడతా ఉంది. ఆశావాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా గాంధీ భవన్ చుట్టూ తిరిగి వాళ్ళ చెప్పులు అరిగిపోతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక విధాలుగా కృషి చేసినాం, అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసినాం, అనేక విధాలుగా ప్రజల దగ్గరికి వెళ్ళాము, ప్రజల నుండి మద్దతు కూడగట్టాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేశాము, మాలాంటి నేతలకి ఎందుకు మరి పదవులు ఇవ్వట్లేదు అంటూ చాలా మంది కూడా అసంతృప్తి వెల్లడించిన నేతలు కూడా కనబడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి నిన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో దాదాపుగా 4 గంటల పాటు సమీక్ష చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కీలకంగా కొన్ని వాటిపైన అయితే చర్చలు అయితే జరిగాయి. ప్రధానంగా నామినేట్ పదవులకు సంబంధించిన విషయంలో చర్చలు జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి వాటిపైన, అంటే ముఖ్యంగా జీవన్ రెడ్డి జగిత్యాలలో ఆయన పార్టీ మారుతున్న సందర్భంలో అక్కడ మరి ఎవరిని అంత జీవన్ రెడ్డి లాంటి పెద్ద క్యాండిడేట్ని మరి ఎవరిని ఫుల్ఫిల్ చేయాలి, మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ పట్టు సాధించాలంటే మరి ఎవరికి నాయకత్వం ఇవ్వాలి, అలాంటి స్థానాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా చర్చ జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా నామినేట్ పదవులకు సంబంధించి కూడా 2 రోజులలో మరి లిస్ట్ వదిలే అవకాశాలు అయితే కనబడతా ఉంది. 2 రోజులలో నామినేట్ పదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్న వాళ్ళకి మరి ఇస్తామన్నట్టుగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాటికి సంబంధించి కూడా ఆ లిస్ట్ తయారు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అన్నట్టు కూడా అక్కడ పెద్దలు అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా వాళ్ళ లిస్ట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళ యొక్క అనుమతితో ఇక్కడ ఉన్న నేతలకైతే కీలక పదవులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే క్యాబినెట్ విస్తీర్ణ కూడా చర్చనీయంగా అంశం అయితే జరుగుతూ ఉంది. మరి క్యాబినెట్ విస్తీర్ణ ఎప్పుడు చేస్తారనే ఒక ప్రశ్న తలెత్తుతున్న నేపథ్యంలో క్యాబినెట్ విస్తీర్ణకు సంబంధించి కూడా త్వరలో ఉండబోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో నామినేట్ పదవులు ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏ సమీకరణాలు తీసుకొని చేస్తారు అనేది కూడా ఇక్కడ ప్రశ్న వస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇటు సీనియారిటీ బేస్ చేసుకొని ఇస్తారా, లేకుంటే కష్టపడిన వాళ్ళకి ఇస్తారా, మరి ఎవరికి ఇస్తారు అనే ప్రశ్న తలెత్తుతా ఉంది. అయితే దీనికి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఒకటే చెప్తా ఉంది, ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకి ఎవరైతే నమ్ముకొని పనిచేస్తున్నారో, సీనియారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే పదవులు ఇస్తామన్నట్టుగా హైకమాండ్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నిన్న మొన్న పార్టీ మారి వాళ్ళకి పదవులు ఇవ్వండి అని అంటే వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు అన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నామినేట్ పదవులు ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మరి రేవంత్ రెడ్డి సర్కారు నాంది పలుకుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన కూడా నిన్న మీనాక్షి నటరాజన్తో ఇటు మహేష్ కుమార్ గౌడ్తో ఇటు సీఎం రేవంత్ రెడ్డి మరి సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ఇవైతే బయటకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. 2-3 రోజులలో మరి ఈ యొక్క నామినేట్ పదవులు అయితే ఫుల్ఫిల్ చేసే అవకాశాలు అయితే కనబడుతుంది. వచ్చే నెలలో క్యాబినెట్ విస్తీర్ణ కూడా ఉండే అవకాశాలు అయితే కనబడుతూ ఉంది. ఎవరికైతే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ముందుకెళ్ళాలి అన్నట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా దేశ రాజకీయాల గురించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, తెలంగాణ పాత్ర ఏముంది, తెలంగాణ ఒక భావం ఏంటి, అసలు తెలంగాణ ఏం పోరాడాలి అంశాలపైన కూడా ఇటు వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇవే అంశాలపైన దాదాపుగా 4 గంటల పాటు చర్చ జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ఈ చర్చ తర్వాత తెలంగాణలో కొంత రాజకీయం అయితే హీటెక్కిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆశావాదులు ఎవరైతే ఉంటారో గాంధీ భవన్ నేతల చుట్టూ తిరిగిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇటు ఏసీసీ పెద్దలకి, ఇటు సీఎం రేవంత్ రెడ్డికి, మరి మీనాక్షి నటరాజన్కి, ఇటు మహేష్ కుమార్ గౌడ్కి విన్నపాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మాకు ఈ పదవి కావాలి, ఖచ్చితంగా మాకు ఈ పదవికి మేము అర్హులము అన్నట్టుగా చాలా మంది కూడా వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎవరికి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలనే ఒక లిస్ట్ కూడా మరి 2 రోజులలో విడుదల చేసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. విడుదల చేసిన తర్వాత కొన్ని సమీకరణాలు కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో పదవులు రాలేదని కూడా కీలకంగా అసంతృప్తితో ఉంటూ చాలామంది సీనియర్లు కూడా పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్నారు అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ నామినేట్ పదవులు కూడా దక్కకపోతే ఇక మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, మాకు ఏ పదవులు కూడా ఇంకా ఉండవు. ఎందుకంటే ఇంకా ఉంది దాదాపుగా 2 సంవత్సరాల సమయమే కాబట్టి మరి ఈ సమయంలో మాకు మళ్ళీ పదవులు ఏమి ఉండవు అనే అసంతృప్తితోని చాలామంది కూడా పార్టీ మారే అవకాశాలు అయితే ఉన్నాయి. వాటికి కూడా ముందుగానే ఆలోచిస్తూ ఉంది ఇటు హైకమాండ్ అని కూడా చెప్పుకోవచ్చు. అన్ని విషయాలు కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మరియు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది.